నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బిల్ గేట్స్ లేకుండానే ఏఐ సదస్సు, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఎమ్మెల్యేలు సభకు రాకపోతే జీతాలు కట్, ప్రజలు రీకాల్ చేయాలి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అందరికీ ఏఏ ఫలాలు, ప్రధాని మోదీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు గంట ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ ఉదయం సభ ఆలస్యంగా ప్రారంభమైందని, దీనికి కారణం సాఫ్ట్వేర్ సమస్య అని వెల్లడించారు. టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయగలరు? వైసీపీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేస్తారు. ఇంతకుముందు ఫేస్ టు ఫేస్ రాజకీయాలు ఉండేవి, ఇప్పుడు వెనకాల నుంచి గుంతలు తవ్వుతున్నారని స్పీకర్ వ్యాఖ్యానించారు. అయితే కోరం పూర్తిగా ఉందని, చాలా మంది సభ్యులు సమయానికి హాజరయ్యారని స్పీకర్ అయ్యన్న తెలిపారు. డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందన్నారు. సభ్యులు అసెంబ్లీకి రావడమే కాక సభలో ఎన్ని గంటలు నిమిషాలు కూర్చున్నారో కూడా నమోదవుతోందని చెప్పారు. శాసనసభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విధులు సక్రమంగా నిర్వర్తించిన ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలి. శాసనసభకు రావడం ఎమ్మెల్యేల విధి. కొందరు అసలు సభకే రాకుండా జీతభత్యాలు తీసుకోవటం తగదు, వారి జీతం కట్ చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు రాకపోతే జీతాలు కట్ చేసి చర్యలు తీసుకునే నిబంధన ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించకూడదని స్పీకర్ ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో కృత్రిమ మేధాపై శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రపంచ దేశాలకు చెందిన ఏఐ నిపుణులు ఆ సమ్మిట్లో పాల్గొంటున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రం ఆహ్వానం అందలేదని తెలిసింది. వాస్తవానికి బిల్ గేట్స్ ప్రస్తుతం ఇండియాలోనే టూర్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఆయన ఏపీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇటీవల అమెరికాతో పాటు అనేక దేశాలను కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ నేపథ్యంలో బిల్ గేట్స్కు ఆహ్వానం అందించలేదని తెలుస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ పేరు ఉన్న నేపథ్యంలో ఆయన ఆహ్వానంపై పునరాలోచన చేశామని, గేట్స్కు ఆహ్వానం పంపవద్దు అన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాధితుల పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలిసింది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరవుతున్న ముఖ్యమైన స్పీకర్లలో బిల్ గేట్స్ పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జాతీయ నులిపురుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక కర్నూలు జిల్లా పత్తికొండ జడ్పీ హైస్కూల్ బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాం నందు స్థానిక పత్తికొండ డివిజన్ ఆర్డీఓ డాక్టర్ భరత్ నాయక్, జిల్లా నోడల్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, పత్తికొండ డివిజన్ డిప్యూటీ రఘురామరెడ్డి, స్థానిక మెడికల్ ఆఫీసర్ సుజాత, స్థానిక సర్పంచ్ దీపిక, స్థానిక సిడిపిఓ మరియు ఇతర మెడికల్ ఆఫీసర్లు, సిఎస్సి వైద్య సిబ్బంది మరియు స్థానిక హైస్కూల్ హెచ్ఎం మరియు టీచర్స్ పాల్గొని భోజన విరామం తర్వాత పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. అంతకుముందు దీని ప్రాధాన్యత గురించి, టాబ్లెట్ల గురించి పిల్లలకు స్థానిక ఆర్డీఓ మరియు నోడల్ ఆఫీసర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ వివరించారు. పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ, వాళ్ళలోని పోషకాహార లోపం వల్ల కానీ చదువుకోవడం చాలా తగ్గిపోతుంది. బడికి వచ్చే పిల్లల శాతం కూడా చాలా తగ్గిపోతుందని గవర్నమెంట్ చాలా. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో మహాశివరాత్రి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఎడ్ల పంద్యాలు టీడీపీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పంద్యాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శివభక్తులతో కిటకిటలాడుతున్న త్రిపురాంతకంలో భక్తి సాంప్రదాయం, క్రీడా ఉత్సాహం మేళవించిన వేదికగా మారింది. తెల్లవారుజాము నుంచి పంద్యాలు ప్రాంగణం వద్ద జనసంద్రం కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పోటీలలో పాల్గొనడానికి పోటీదారులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఎడ్ల పంద్యాలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు, సాంప్రదాయాలు మన సంస్కృతికి ప్రతీకలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతను గ్రామీణ జీవన విధానానికి దగ్గర చేస్తాయని పేర్కొన్నారు. మూడవ రౌండ్ అనగా 750 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్ల పూర్తి చేసుకొని 4వ రౌండ్ లో కొనసాగుతున్నవి. డిఎన్ఆర్ బోల్ అంటే కంబైన్ కారోసాని బోల్ వారి కంబైన్ జత 3 రౌండ్లు పూర్తి చేసుకొని 4వ రౌండ్ లో కొనసాగుతున్నవి.
దర్శిలోని శివాలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం అలంకరించబడిన రథంపై శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా రథాన్ని లాగి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులు ప్రారంభించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దేవస్థాన చైర్మన్ నారపశెట్టి శివ, దర్శి సిఐ రామారావు, ఎస్ఐ మురళి, ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గంజాయి, సారా, డ్రగ్స్ అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పేర్కొంది. ఐద్వా ఆధ్వర్యంలో బద్వేల్లో ఫిబ్రవరి 26 గంజాయి, డ్రగ్స్ను అరికట్టడంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ను వ్యతిరేకించి చంపబడిన పెంచలయ్య కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, ఆడపిల్లల కిడ్నాప్లు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు అని కూడా చూడకుండా దారుణంగా చిత్రహింసలు చేసి చంపడం, రక్త సంబంధంపైన కక్షలు ఇవన్నీ మద్యం, డ్రగ్స్ కారణంగా జరుగుతున్నాయన్నారు. అవకాశం ఉంది అంటే రాజకీయ బలం ఉంది. ఈ రాజకీయ బలంతోనే అన్ని చట్టాలను అణచివేస్తున్నారు, మహిళలను అణచివేస్తున్నారు, యూత్లను అణచివేస్తున్నారు. మహిళలను మైండ్ డైవర్ట్ చేసేసి రాజకీయ పక్షంగా ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీని మీద ఐద్వాగా మేము ఖండిస్తున్నాము. ఇంకోటి డ్రగ్స్ సంబంధించి బద్వేల్లో 26వ తేదీ పెద్ద ఎత్తున సదస్సు కార్యక్రమం పెట్టినాము. అలాగే మహిళల దినోత్సవం మార్చి 8కి మేము పండగ మాదిరి చేసుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇన్ని ఘోరాలు చేస్తుంటే ఏం పండగలు చేసుకుంటాం, ఏం మహిళా సంఘాలు ఉద్ధరించినారు, మాకు ఏ చట్టాలు వచ్చినాయని. చట్టాలు ఇంత కష్టపడి ఎంతోమంది బలయ్యి పోరాటాలు చేసి చట్టాలని తీసుకొని వస్తే ఇప్పుడుండే ప్రభుత్వాలను దాన్ని సర్వనాశనం చేసి అణచివేసి ప్రభుత్వం మీద చట్టాల మీద పవర్ లేకుండా చేస్తున్నారు. దీని మీద మేము కూడా ఆ రోజు పెద్ద ఎత్తున బద్వేల్ మండలంలో సెంటర్లో ర్యాలీ మాదిరి చేసి డ్రగ్స్ విషయంలో బ్యానర్ పెట్టుకొని ర్యాలీగా చేసి ఒక కార్యక్రమం చేసి దాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ దీనికి కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ ప్రజలు దీనికి అందరూ ఆహ్వానంగా వచ్చి దీనికి జయప్రదం చేయాలని మేము ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఇంకా ఇట్నే విషయంలో పెంచలయ్య కుటుంబం విషయంలో పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ఒక డిమాండ్తో కూర్చుంటున్నాం. వాళ్ళకు న్యాయం జరగలేదు, కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అయింది వాళ్ళ ఆలోచనలు. కానీ నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామంలో కెనరా బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 10 లక్షల వ్యయంతో నిర్మించిన 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ ను కెనరా బ్యాంక్ తిరుపతి సర్కిల్ ఆఫీసర్ జనరల్ మేనేజర్ పాండురంగ మిదంతాయ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు సామాజిక బాధ్యత పథకంలో భాగంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ముత్తలూరు గ్రామంలో సోలార్ లైట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం చేశామన్నారు. తమ బ్యాంకు ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు కర్నూలు ఏజీఎం సుశాంత్ కుమార్ మాట్లాడుతూ సిఎస్ఆర్ కింద ముత్తులూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వీటి నిర్వహణను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఆర్డబ్ల్యూ శాఖ ద్వారా నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరి, కెనరా బ్యాంక్ ఆలమూరు శాఖ మేనేజర్ సందీప్, డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్, గ్రామ పెద్దలు శంకర్ రెడ్డి, లింగమూర్తి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మేము కలెక్టర్ మేడం గారితో ఆల్రెడీ నంద్యాల కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి. అండ్ మేడం గారు మనకి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి 2 వాటర్ ప్లాంట్ల మెయింటెనెన్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇకపైన ఈరోజు మనం సోలార్ విద్యుత్ దీపాలు ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసామండి. వాటికి 18,000 అవర్స్ మనకి లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి తగ్గ విధంగా చర్యలు తీసుకోవడం అనేది బ్యాంక్ ద్వారా జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని ఎంచుకోవడం కారణాలు సార్? సార్ మనం గ్రామాలు మీకు చెప్పినట్టుగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు కలిపి మనకి కర్నూలు రీజనల్ హెడ్ కిందకి వస్తుందండి. సో మనం ఇక్కడ కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ గ్రామాలు? మనం రుద్రవరం మండలము, అలాగే అటు కర్నూలులో ఆదోని సైడ్. మై నేమ్ ఈస్ పాండురంగ మితంతాయ.
Circle Head, Canara Bank, Tirupati. Today I am here to inaugurate our head office Canara Bank's program, One Village Adoption for every RO. I am very much happy to be part of this program today. So I am requesting all the villagers, citizens, please make use of this water plant as well as other developmental activities which we are going to implement here and for the development of this village. So once again, thank you very much for arranging this program. Thank you. నేను పేరు సుశాంత్ కుమార్ నేను రీజనల్ मैनेजर रेनू डिस्ट्रिक्ट कर्नूल नंद्याल। जैसा कि सर ने कहा, हम फिर से आपका एक बार पुनः धन्यवाद करते हैं सभी हमारे मीडिया बंधु का और सभी हमारे ग्रामीण वासियों का, जिन्होंने हमें ये अवसर दिया कि हम लोग यहाँ पर आके अपने कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी की जिम्मेदारी निभा पाएँ। आपका सहयोग, आपका आशीर्वाद हमेशा हमारे साथ रहे और जिस तरह एक गांव की तरक्की हो उसी तरह हमारे बैंक की भी तरक्की हो, उसके लिए हमें आपका प्यार, आपका आशीर्वाद हमेशा चाहिए रहे। బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్షిని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగసిపడేలా చేసి తెలంగాణ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దని, అటువంటి గొప్ప నాయకుని చరిత్ర వారి పుట్టినరోజు నాడు గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని, వారి చరిత్ర ప్రతిరోజు మాట్లాడుకున్నా కూడా వాళ్ళ ఒక స్ఫూర్తి నింపే విధంగా ఉంటుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని కేక్ను కట్ చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్స్కి పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 1 సంవత్సరం ఉచితంగా డిష్ కనెక్షన్ అందించారు. వ్యక్తులు ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగంలో రావడం జరుగుతున్నది. ఈరోజు హైదరాబాద్ నగరం ఈరోజు బాగా అభివృద్ధి చెందినటువంటి న్యూయార్క్, అదేవిధంగా చాలా లండన్ లాంటి నగరాలతో ఈరోజు హైదరాబాద్ పోటీపడే స్థాయికి వచ్చింది. అంతేకాదు ముఖ్యంగా రైతుల గురించి చాలా రాజకీయ పార్టీలు మాటలు చెప్పినాయి, కానీ ఎవరు కూడా ఏం చేయలే. మొట్టమొదటిసారిగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ నాయకుడి యొక్క విన్నపాన్ని కూడా విన్నవించకుండా ఆయనే రైతు నాయకుడై ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి రైతుల పాలిట ఒక బాంధవుడైండు. రైతులందరికీ కూడా ఒక పెద్ద నాయకుడిగా ఈరోజు మనం కొనసాగుతా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భర్తలు చనిపోయినా, భర్తలు వదిలేసిన, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చిండు. ఆ పెన్షన్ కూడా ఒక వ్యక్తి బతకడానికి సరిపోయేటువంటి 2,000 రూపాయల పెన్షన్ వచ్చింది. ఈరోజు దానివల్ల కేసీఆర్ గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా గొప్పగా పురోగతిలో ముందుకు పోతాం. దాంతోపాటుగా ఈరోజు పెళ్లి చేస్తే ఎక్కడ కూడా లేదు ఒక గొప్ప స్కీమ్ను కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పెట్టి, ఆ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు. కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ స్వపరిపాలన, సొంత రాష్ట్రం రావాలని భావించి రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన మహానుభావుడు జాతిపిత కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. కేసీఆర్ ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాల అమలు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తారని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి భారతదేశంలోనే అగ్రగామిగా అన్ని రంగాలకు వచ్చినటువంటి నాయకుడు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు. కనుక వారి జన్మదినాన్ని ఎంతో గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పి అందరం అర్ధరాత్రి సమయంలో
ఈ భారత స్వాతంత్ర సాధించుకున్నట్టు అర్ధరాత్రి ఏ విధంగా సాధించుకున్నామో ఆ విధంగా అందరం కూడా ఈరోజు వారి జన్మదినాన్ని గర్వంగా నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం భావిస్తూ వారి ఆశయ సాధన కొరకు నిరంతరం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాల అమలు కొరకు, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు, తెలంగాణలో ఉండేటువంటి పేదల సంక్షేమం కొరకు అన్ని కృషి చేస్తామని చెప్పని ఆ విధంగా మేము అందరం కూడా ఈరోజు కంకణబద్ధులమై ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన కలిగినటువంటి ఆ నాయకత్వంలో ముందుకెళ్ళాలని చెప్పని ఈరోజు వేడుకలు నిర్వహించుకున్నాం. ఇది మా అందరూ గర్వకారం చెప్పని వేస్తున్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ జగిత్యాల చేతిరాసేటువంటి ప్రాంతం ఇది. ఒకనాడు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేక పోరాడినటువంటి గడ్డ, విముక్తి దున్నేవాందే భూమి అనేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో మేమందరం కూడా ఈరోజు కలిసికట్టుగా వారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఏది ఏమైనా కానీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, వీళ్ళ సంక్షేమం కొరకు మేము కృషి చేస్తామని చెప్పని, వారు చెప్పేటువంటి మాట మేమందరం కూడా పాటిస్తామని చెప్పని, అందరూ నిజాయితీగా ఉంటాం, నిస్వార్థంగా ఉంటాం, నిబద్ధతతో ఉంటాం, వారి నాయకత్వం ముందుకెళ్తామని చెప్పని వారికి మా జగిత్యాల పట్టణ, జగిత్యాల అసెంబ్లీ, జగిత్యాల జిల్లా పక్షాన శుభవందనాలు. ధన్యవాదాలు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు మల్కాజ్గిరిలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి కేసీఆర్ జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ మేకల సునీత సొంత నిధులతో కొత్త లేబర్ కార్డులు డివిజన్లోని కొంతమంది పేదవారికి తయారు చేయించిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత నిధులతో సునీత రాము యాదవ్ ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంక్షేమాన్ని జోడెద్దులను కూడా ముందుకు ఉరికించిన ఘనత కేసీఆర్ గారికి. ఆయన ప్రవేశపెట్టిన అనేక ఇవాళ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమైన రైతు బంధు ఏదైతే ఆయన తీసుకొచ్చిండో ఇలా దేశానికి ఆదర్శంగా నిలిచి ఇవాళ భారత ప్రభుత్వం కూడా దాన్ని ప్రవేశపెడుతుందంటే మరి ప్రజలలో పుట్టి ప్రజలతో మమేకమై ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు అనుభవిస్తుందో తెలుసుకొని వాటిని దూరం చేయడానికి పొందుకున్న గొప్ప మహనీయుడు మన కేసీఆర్ గారు. ఆయన బర్త్డే సందర్భంగా, మహనీయుడి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ లేబర్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా అందియడం జరుగుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేశారు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా పథకాన్ని అందే విధంగా చేశారు. ఆడవాళ్ళు గర్భిణీతో ఉన్న దగ్గర నుంచి వాళ్ళు ప్రసవమై బయటికి వచ్చేంత వరకు కూడా వారికి ప్రతి ఒక్క పథకం ఇచ్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి దక్కింది. ఆయన నిండు నూరేళ్లు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామంలో పొలం విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం విషాదాంతానికి దారితీసింది. చిన్నాన్న పెదనాన్న కుమారులైన అన్న నాగులరేయ్య, తమ్ముడు పూర్ణకంటి నాగేంద్రతో పాటు యేసు, చిన్న తిరుమలయ్యల మధ్య కొంతకాలంగా వ్యవసాయ భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉదయం పొలం వద్ద మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి లోనైన నాగులూరయ్య అంబులతో దాడి చేయడంతో పూర్ణకంటి నాగేంద్ర, యేసు, చిన్న తిరుమలయ్యలు గాయపడ్డారు. అయితే దాడి అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తిరిగి నాగులయ్యపై కర్రలతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిల్ గేట్స్ లేకుండానే ఏఐ సదస్సు, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఎమ్మెల్యేలు సభకు రాకపోతే జీతాలు కట్, ప్రజలు రీకాల్ చేయాలి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు.
అందరికీ ఏ ఫలాలు ప్రధాని మోదీ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి